విదేశీ పర్యటనలో భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభిస్తుంది. ఇతర దేశాలతో సత్సంబంధాలను పెంచుకునే క్రమంలో మోదీ వరుస విదేశీ పర్యటనలు చేస్తున్నారు. తాజాగా ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల్లో పర్యటించిన మోదీని ఆ దేశాలు అరుదైన అవార్డులతో సత్కరించాయి. ఈ సందర్భంగా అక్కడున్న ప్రవాస భారతీయులతో మోదీ ముచ్చటించారు. విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీకి ఘనా దేశంలో ఘన స్వాగతం లభించింది. ఆ దేశ పార్లమెంట్ను ఉద్దేశించి మాట్లాడిన మోదీ పలు కీలక అంశాలు వెల్లడించారు. భారత్లో 2500 రాజకీయ పార్టీలున్నాయని మోదీ చెప్పగానే పార్లమెంట్లోని సభ్యులంతా ఆశ్చర్యంతో నవ్వులు చిందించారు. భారత్ బలంగా ఉంటే మరింత స్థిరమైన, సంపన్నమైన ప్రపంచానికి దోహదపడుతుందని అన్నారు. భారత్ నిజమైన ప్రజాస్వామ్యం, చర్చను ప్రోత్సహిస్తుందని, అది ప్రజలను ఏకం చేస్తుందన్నారు. అలాగే గౌరవానికి మద్దతు ఇస్తుందని, మానవ హక్కులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. భారత్లో వివిధ రాష్ట్రాలను 20 విభిన్న పార్టీలు పాలిస్తున్నాయని, 22 అధికారిక భాషలు, వేలాది మాండలికాలు ఉన్నాయని, భారత్కు వచ్చిన వారందరినీ మా దేశ ప్రజలు ఆత్మీయంగా స్వాగతించడానికి అదే కారణమన్నారు. ఇదే స్ఫూర్తి వల్లే భారతీయులు ఎక్కడికి వెళ్లినా సులభంగా కలిసిపోతారని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ ప్రసంగం తర్వాత ఘనా పార్లమెంట్ స్పీకర్ అల్బన్ కింగ్స్ ఫోర్డ్ సుమానా బాగ్బిన్ కూడా మోదీ చెప్పిన 2500 రాజకీయ పార్టీలు అనే పదాన్ని రిపీట్ చేశారు. ప్రపంచానికి భారత్ బలమైన స్తంభం లాంటిదని మోదీ అన్నారు. స్థిరమైన రాజకీయ వ్యవస్థ, మంచి పాలనా కారణంగా త్వరలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. फ्रेंड्स, आज ग्लोबल उठापटक के हर किसी के लिए चिंता का कारण है. ऐसे में भारत का लोकतंत्र आशा की किरण बना हुआ है. उसी प्रकार से भारत की विकास यात्रा ग्लोबल ग्रोथ को गति देने वाली है. विश्व का सबसे बड़ा लोकतंत्र एक ऐसा स्तंभ है जो जितना मजबूत होगा दुनिया को उतना ही सशक्त बनाएगा. वैश्विक स्थिरता बढ़ाने में योगदान करेगा. In these times of global uncertainty, India's democratic stability shines as a ray of hope. India's rapid progress is a catalyst for global growth. As the world's largest democracy, India is a pillar of strength for the world. A strong India will contribute to more stable and prosperous world. After all, our mantra is सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास. ఇక 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అవార్డుతో ఆ దేశం సత్కరించింది. రాజధాని ఆక్రాలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమాని ప్రధాని మోదీకి ఈ అవార్డును అందజేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ 140 కోట్ల మంది భారతీయుల తరపున ఈ అవార్డును స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా ఘనా తర్వాత గురువారం ట్రినిడాడ్ అండ్ టొబాగోకు మోదీ చేరుకున్నారు. గురువారం కౌవాలోని నేషనల్ సైక్లింగ్ వెల్డ్రోమ్లో భారతీయ సమూహంతో ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారతీయ సమూహాన్ని ధైర్యానికి ప్రతీకగా మోదీ అభివర్ణించారు. వారి పూర్వీకులు ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను గుర్తు చేశారు. బ్రిటిష్ పాలనలో బీహార్ నుంచి గిర్మిత్ కూలీలుగా వివిధ దేశాలకు తరలించబడ్డ భారతీయుల ప్రయాణాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు. బ్రిటిష్ ఇండియా నుంచి బానిసత్వ విధానంలో విదేశాల్లోని తోటలలో కూలీగా పనిచేయించేందుకు పంపిన కార్మికులని గిర్మితియాలు అంటారు. ట్రినిడాడ్
ట్రినిడాడ్ అండ్ టొబాగోలో సుమారు 13 లక్షల జనాభా ఉంటే అందులో 45% మంది భారతీయ మూలాలున్న ఉన్నవారే ఉన్నారు. ట్రినిడాడ్లోని ప్రవాసులపై మోదీ ప్రశంసలు కురిపించారు. మీ పూర్వీకులు గంగా యమునా తీరాలను విడిచిపెట్టిన టొబాగో అభివృద్ధిలో సాంస్కృతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక రంగాల్లో నాటి నుంచి భారతీయ సమాజం ఎనలేని సేవలు అందించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తింపు పొందిన ట్రినిడాడ్ మాజీ ప్రధాని కమలా పర్సాద్ బిషేసర్ను మోదీ గుర్తు చేశారు. ఆమెను బీహార్ కుమార్తెగా అభివర్ణించారు. ఆమె పూర్వీకులు బీహార్లోని బక్సర్ జిల్లాకు చెందినవారని పేర్కొన్నారు. ప్రతి ప్రవాసుడు భారత్కు దూతగా భావించాలన్నారు. వారంతా భారతదేశపు సాంస్కృతిక విలువలను, సంప్రదాయానికి ప్రతీకలని, భారతదేశానికి గర్వకారణమని మోదీ అన్నారు. ఇక ప్రధాని మోదీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత సత్కారం ది ఆర్డర్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగోను అందజేశారు. ఇక మోదీ పర్యటనలో భాగంగా ఇరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. 1999 తర్వాత ట్రినిడాడ్ను భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో ప్రసంగించనున్న తొలి భారత ప్రధాని మోదీ రికార్డు సృష్టించారు. ఇక ట్రినిడాడ్ అండ్ టొబాగోలో భారతీయ మూలాలు కలిగిన వ్యక్తుల్లో 6వ తరం వరకు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులు జారీ చేయనున్నట్లు మోదీ ప్రకటించారు. ఓసీఐ కార్డుతో వారికి భారత్లో ఉద్యోగం, విద్య, ఆస్తి కొనుగోలు వంటి అంశాల్లో అర్హత లభించనున్నట్లు తెలిపారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటన తర్వాత అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లోనూ మోదీ పర్యటించనున్నారు.